వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉండే ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం మరీ చిన్నగా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చపాతీలోకి కూడా తినడానికి బాగుంటుంది. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం కాస్త మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఆలుగడ్డ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ యొక్క కన్సిస్టెన్సీ అనేది మీ యొక్క చాయిస్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఆలు కర్రీ రెడీ అయిపోయినట్లే. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చపాతీలోకి సూపర్గా ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.